ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ వచ్చేసి యాక్టివిటీ వీడియో. చాలా రోజులు యాక్టివిటీ వీడియో అయితే మిస్ అయ్యారు కదా. నాకు చాలా రెగ్యులర్గా మెసేజెస్ అయితే వస్తున్నాయి, ఎందుకు యాక్టివిటీ వీడియో స్టాప్ చేశారని. ఎందుకు స్టాప్ చేశాను అనేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేయండి. సో ఇకపైన అయితే రెగ్యులర్గా అంటే ఫుడ్ వీడియోస్తో పాటు యాక్టివిటీ వీడియోస్ పెట్టడమో లేకపోతే వీలైనంత వరకు యాక్టివిటీ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇవాళ వచ్చేసి ఏం యాక్టివిటీ అంటే ఈ బాల్స్ యూస్ చేసుకొని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే చూపిస్తాను. ఈ యాక్టివిటీస్ వల్ల అయితే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్కి, వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్కి, అలాగే వాళ్ళ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్కి, వాళ్ళలో కాన్సన్ట్రేషన్ పేషెన్స్ని పెంచే యాక్టివిటీస్ అయితే ఇవైతే. అండ్ ఎవరైతే పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారో అలాంటి వాళ్ళకి బెస్ట్ యాక్టివిటీస్ ఇవి అని చెప్పొచ్చు. అండ్ పిల్లలకి దీని ద్వారా కలర్ రికగ్నిషన్ కూడా నేర్పించవచ్చు. ఓకే, సో ఫస్ట్ యాక్టివిటీ ఏంటి అని చూద్దాము. కన్నా ఇట్లా ఇచ్చేసి, ఇప్పుడు నేను ఇది ఇక్కడ పెడతాను, ఓకేనా? లే ఆడుకోండు. ఇదో ఫస్ట్ నేను చూపిస్తాను చూడు ఎలా చేయాలో, ఓకేనా? ఇప్పుడు ఈ బాల్ ఉంది కదా, దీన్ని ఇలా తెచ్చి దీంట్లో ఇలా వేయాలి, ఓకేనా? రెడీ? ఆర్ యూ రెడీ? గుడ్, గో. హ్యాండ్తో వేసుకో రాకపోతే, ఓకే, జారిపోతాయి కదా, హ్యాండ్తో వేసుకో, నో ప్రాబ్లం. ఏం కలర్ ఇది? వెరీ గుడ్, రెడ్. గో. వెరీ నైస్, సూపర్. సో ఏమవుతుందంటే పిల్లలతో యాక్టివిటీలో చాలాసేపు ఎంగేజ్ చేయొచ్చు యాక్టివిటీ ద్వారా. నువ్వు కానీ ఇచ్చేసి నువ్వు చేయి ఒకసారి. ఓకే, అమ్మదా ఇప్పుడు? అమ్మ టర్న్. వాట్ కలర్ ఈస్ దిస్? పర్పుల్. వెరీ గుడ్, సూపర్ కదా. ఇప్పుడు నువ్వు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. చాలామంది పిల్లలు అంటే యాక్టివిటీస్ చేయడం లేదు అంటున్నారు. ఆరెంజ్, వెరీ గుడ్. చేయడం లేదు అంటున్నారు. చేయడం లేదు అంటే యాక్టివిటీ స్టార్ట్ చేసి కొన్ని నెలలు చేస్తేనే వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. ధన్వికి నువ్వు వెరీ గుడ్, సూపర్. ధన్వికి ఆల్మోస్ట్ ఒక 6 to 7 months నుంచి నేను చేపిస్తుండబట్టి ఇప్పుడు తను చేస్తోంది యాక్టివిటీస్ అన్నీ ఇలా. సో మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడే చేయాలనుకోవడం చాలా చాలా తప్ప. ఎక్స్పెక్టేషన్స్ అసలు పెట్టుకోకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ నుంచి వచ్చి నేను 2 minutes నేను మాట్లాడేసి చేస్తా, అప్పటి వరకు నువ్వు క్యారీ ఆన్. ప్లీజ్ ప్లీజ్, అమ్మ మాట్లాడేసి చేస్తుంది, నువ్వు. సరే, నేను ఎల్లో పెడతాను, ఓకేనా? ఓకే, వెరీ గుడ్. రా నువ్వే ఇప్పుడు. సో పిల్లలకు వచ్చేసి ఈ ఏజ్లో వాళ్ళు యాక్చువల్గా మొండిగానే ఉంటారు కాబట్టి మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే, ఏం కలర్ ఇది? బ్లూ. వెరీ గుడ్, గో. సో పిల్లలతో వీలైనంత ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, గేమ్స్ ఆడిపిస్తూ ఉండాలి. మెయిన్ కీ ఏదైనా ఉందంటే వాళ్ళతో పాటు మనం కూడా ఆడాలి. అప్పుడే పిల్లలు ఇంట్రెస్ట్గా అయితే ఆడతారు. కాలుతో తనొకటి పక్కకు రా. అమ్మని వచ్చి ఇక్కడ అమ్మ లాస్ట్ ఒకటి అని అడుగురా. దా ఈ పక్కకు రా. ఓకే, నేను వేస్తాను. గేమ్ రూల్ ఇక్కడ నుంచే వేయాలి, ఓకేనా? సో ఇక్కడ నుంచే వేయాలి, ఓకే? ఏ కలర్? వాట్ కలర్ ఇస్ దిస్? పర్పుల్ వద్దులే, వైట్ వేస్తాను నేను, ఓకేనా? వైట్ కలర్, ఓకే? సో పిల్లలతో కూడా ఇలా మనం ఆడుకుంటూ ఉండాలి. అప్పుడే పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆడుకోవడానికి. లేకపోతే వాళ్ళు 2 నిమిషాలు ఆడేసి వదిలేస్తారు. వాళ్ళకి ఎంతసేపు ఓపిక ఉంటే అంతసేపు అయితే ఆడిపిస్తూ ఉండాలి. అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. వెరీ గుడ్, సూపర్. ఆ యాక్టివిటీ అయినంతసేపు ఏదో వాళ్ళకి చేపించి వదిలేసామన్నట్టుగా కాకుండా ఇదేంటి? వాట్ కలర్ ఈస్ దిస్? వెరీ గుడ్, గో గో. సో ఇలా అప్రిషియేట్ చేస్తుంటే వాళ్ళలో సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ పెరుగుతుంది. అండ్ వాళ్ళు కలర్స్ నేర్చుకుంటారు. అండ్ స్పీచ్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది ఫస్ట్ యాక్టివిటీ అయితే ఇలా ఒక బాస్కెట్లో పెట్టి ఇలా ఇక్కడ నుంచి అక్కడికైతే వేయమని చెప్పాలి. నేను పర్పుల్ వేయాలా? ఓకే, థ్యాంక్ యూ. ఓ తీసుకుని రాపో, గో. రా, నో రా, ఇక్కడ వే. కమ్, ఓకే, కమ్ దిస్ సైడ్. సో అమ్మ పర్పుల్, ఓకే? సో దీనివల్ల కలర్స్ నేర్చుకుంటారు, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్కి, వాళ్ళలో పేషెన్స్ డెవలప్ అవుతుంది. ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ యాక్టివిటీ ద్వారా. ఇంతకుముందు ఇలాంటి యాక్టివిటీ చూపించాను, కాకపోతే ఒకే చోట కూర్చొని చేపించేలాగా చెప్పాను. ఈ యాక్టివిటీ వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ అయ్యేదన్నమాట. సో ఇది ఎక్కువ టైం వాళ్ళతో ఆడిపియచ్చు. దోశ చికెన్ యాక్టివిటీ అయిపోయాక, ఓకేనా? ఓకే, సో ఇది ఫస్ట్ యాక్టివిటీ అయితే. సెకండ్ యాక్టివిటీ వచ్చేసి చదవకేనా? సో ఇదే యాక్టివిటీకి కొంచెం అడిషన్ అన్నమాట, పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెంచడానికి. కింద
మీ దగ్గర ఏ కలర్ టేప్ ఉంటే ఆ కలర్ టేప్ మీరు యూస్ చేసుకోవచ్చు. దీనికి ఈ టైల్స్కి ఈ కలర్ బాగా కనిపిస్తుంది కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నాను. తీయద్దు, ఓకేనా? యాక్టివిటీ అయిపోయాక తీసేద్దాం. ఓకే, ఇలా మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో క్రిస్ క్రాస్గా అలా వేసి పిల్లలకి దీనిపైన వాక్ చేసి దాంట్లోకి వెయ్యాలని చెప్పొచ్చు. మీకు ఇంకా స్పేస్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ లెంతీగా కూడా చేయొచ్చు. నాకు నేను చూపిస్తా చూడు. ఇప్పుడు ఇది ఉంది కదా, చూడు, ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి దీంట్లో ఇక్కడ వెయ్యాలి. ఓకేనా? ఓకే, నువ్వు దీంట్లోంచి తీసుకొని అక్కడికి పో, ఉండు, రివర్స్లో వేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రా. ఓకేనా? ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ వెయ్యి. ఓకే ఓకే, వేయిపో. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ వేయిపో. ఇదో అట్లా కాదు, ఇదో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. ఇట్లా నడుచుకొని క్రిస్ క్రాస్గా నడుచుకొని వెళ్ళురా. దీని మీదే వాక్ చేయి, వాక్ చేయి దీని మీద. నెక్స్ట్ ఇక్కడ అది ఏ డైరెక్షన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ, నెక్స్ట్ అట్లా వెయ్యి. వెరీ గుడ్. ఇదో నడుచుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడికి. సరే. సో ఇనిషియల్గా పిల్లలకి ఇది అర్థం కాకపోవచ్చు, కాకపోతే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళలో పేషెన్స్ పెరుగుతుంది, అలాగే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు ఎక్కువసేపు యాక్టివిటీ అయితే చేపించు. ఇప్పుడు మామూలుగా స్ట్రైట్గా పోయేదానికి ఇలా జిగ్జాగ్గా వెళ్ళేదానికైతే టైం బాగా ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ యాక్టివిటీలో ఎక్కువసేపు అయితే ఎంగేజ్ చేయొచ్చు. రా ఇంకా ఇంకొద్ది వేరా. సో ఇది యాక్టివిటీ అయితే పిల్లలు స్టార్టింగ్లో చేయకపోవచ్చు. చూపియండి, 1-2 సార్లు చూపించి ఎట్లా దీని మీద నడుచుకొని దీని మీద ఈ యారో ఈ లైన్నే ఫాలో అవ్వాలి. ఇది ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఓకేనా? అక్కడ వెయ్యి, వెయ్యి. వెరీ గుడ్. అట్లా ఇంకోసారి రా. యాక్చువల్గా ఫ్యాన్ ఆఫ్ చేసేసాము, వేడి ఉడుకు ఎక్కువగా ఉంది, సమ్మర్ కదా. ఫ్యాన్ ఆన్ చేసుకుంటే మైక్లో ఉత్త గాలి, ఆ సౌండ్ ఎక్కువ డిస్టర్బింగ్ అనిపిస్తుంది, నా వాయిస్ క్లారిటీ ఉండదు అనేసి అయితే ఆఫ్ చేశాను. సో ఇదే యాక్టివిటీ అయితే. ఈ యాక్టివిటీలో పిల్లల్ని మినిమం 1 అవర్ అయితే ఎంగేజ్ చేయొచ్చు. మనం ఉండి వాళ్ళతో చేపిస్తుంటే ఇంటరాక్టివ్గా పిల్లలు చాలా ఇష్టంగా చేస్తారు. సో ఈ 2 యాక్టివిటీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ బేబీతో తప్పకుండా యాక్టివిటీ చేపియండి. అండ్ ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల పేరెంట్స్తో మీరు షేర్ చేసుకోవచ్చు. ఇవి 1.5 year బేబీ నుంచి యాక్టివిటీస్ హ్యాపీగా చేపియవచ్చు. మేజర్గా ఎవరైనా హైపర్ యాక్టివ్ బేబీ ఉండి అండ్ ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు, ఒక చోట కూర్చోరనే పిల్లలకైతే యాక్టివిటీస్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట, వాళ్ళ కాన్సన్ట్రేషన్ని, పేషెన్స్ని పెంచడానికి. సో ఇవి వాటి వీడియో అయితే. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.